అందరికీ నమస్కారం. జై శ్రీరామ. ఇంతవరకు ఈ పుస్తకంలో 8 అధ్యాయాలు 8 భాగాలు పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు 9వ అధ్యాయము 9వ భాగంలోనికి వచ్చాము. 35 వచనాలు ఉన్నాయి. మొదటి వచనం నుండి 7వ వచనం వరకు ఉన్న కథ వివరిస్తాను. మోషే జనాలను పంపమంటాడు. ఫరో ఏమో ఈ పుస్తకం దేవుడు ఫరో హృదయాన్ని కఠినం చేశాడు కదా, పంపనంటాడు. మామూలు స్టోరీయే. మోషే అంటాడు, మరి నువ్వు జనాలను పంపకపోతే నీ పశువుల మీదకి తెగుళ్ళు వస్తాయంటాడు. ఆ వచనాన్ని చదువుతున్నాను, వినండి. నిర్గమాకాండము 9వ అధ్యాయము 3వ వచనం. ఇదిగో యెహోవా బాహుబలము పొలములోనున్న నీ పశువుల మీదకిని, నీ గుర్రముల మీదకిని, గాడిదల మీదకిని, ఒంటెల మీదకిని, ఎద్దుల మీదకిని, గొర్రెల మీదకిని వచ్చును. మిక్కిలి బాధాకరమైన తెగులు కలుగును. 4వ వచనం. అయితే యెహోవా ఇశ్రాయేలీల పశువులను ఐగుప్తీయుల పశువులను వేరుపరుచును. ఇశ్రాయేలీలకున్న వాటిలో ఒక్కటైనను చావదని హెబ్రీల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పమనెను. 5వ వచనం. మరియు యెహోవా కాలము నిర్ణయించి రేపు యెహోవా ఈ దేశంలో ఆ కార్యము జరిగించునెను. 6వ వచనం. మరునాడు యెహోవా ఆ కార్యము చేయగా ఐగుప్తీయుల పశువులన్నీ చచ్చెను గాని ఇశ్రాయేలీయుల పశువులలో ఒక్కటైనను చావలేదు. ఈ ఛానల్ చూసేటటువంటి వాళ్ళు చాలామంది ఇంతలాగా తిడుతున్నాడేంటి అని అనుకుంటారు. కానీ నేను ఎందుకు తిడుతున్నానంటే, మరి ఇలాంటి పనులకే తిడుతున్నాను. అసలు ఆ పశువులు ఏం చేసేయండి? ఈ మెంటల్ నా కూడా కాకపోతే అసలు ఆ పశువులు ఏం చేసే చెప్పండి. ఏమండి, పశువులు మానవులకు ఎంతో ప్రయోజనకరమైనవి. అవి లేకపోతే అసలు మానవుల యొక్క మనుగడ ఉండదు. పశువులు కానీ, పక్షులు కానీ, చెట్లు కానీ ఇవన్నీ కూడా మానవునికి ఎంతో ప్రయోజనకరమైనవి. అలాంటి వాటిని సర్వనాశనం చేస్తున్నాడండి, చంపేస్తున్నాడండి. మూర్ఖుడండి, క్రూరుడు. 8వ వచనం నుండి 12వ వచనం వరకు మనుషుల్ని పంపించడం లేదని మనుషులకు పొక్కులు దద్దుర్లు రప్పించాడండి. అంటే చర్మ వ్యాధులు అనమాట. చర్మ వ్యాధులకి సృష్టికర్త ఈడే. 13వ వచనం నుండి 21వ వచనం వరకు మళ్ళీ మామూలే. ఇశ్రాయేలు ప్రజలను పంపించలేదని వడగండ్లను కురిపించాడు. ఆ వచనాన్ని చదువుతున్నాను, వినండి. నిర్గమాకాండము 9వ అధ్యాయము 17వ వచనం. నీవు ఇంకా నా ప్రజలను పోనీయనొల్లక వారి మీద అతిశయపడుతున్నావు. 18వ వచనం. ఇదిగో రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధకరమైన వడగండ్లను కురిపించేదను. ఐగుప్తు రాజ్యము స్థాపించిన దినము మొదలుకొని ఇదివరకు అందులో అట్టి వడగండ్లు పడలేదు. అసలు అలాంటి వడగళ్ళ వర్షం ఎప్పుడు కురలేదండి. అంటే మొత్తం ఆ దేశాన్ని సర్వనాశనం చేసేయాలి అని అనుకున్నాడండి. అసలు వాళ్ళు ఏం చేయలేదండి. అసలు ఐగుప్తీయులకి ఈ పుస్తకం దేవుడికి అసలు సంబంధమే లేదు. నేను గడచిన వీడియోల్లో చెప్పాను. విశ్వాసం లేని కుక్కలండి వాళ్ళు. 22వ వచనం నుండి 35వ వచనం వరకు ఐగుప్తు దేశాన్ని సర్వనాశనం చేసేసాడు ఈ శాడిస్ట్ దేవుడు. కూర మొక్కలన్నింటినీ పాడు చేసేసాడండి. చెట్లనన్నిటినీ కూడా ఏం చేశాడంటే విరగ్గొట్టేశాడు. ఆ వచనాలు చదువుతున్నాను, వినండి. నిర్గమాకాండము 9వ అధ్యాయము 25వ వచనం. ఆ వడగండ్లు ఐగుప్తు దేశమందట మనుషులనేమి జంతువులనేమి బయటనున్నది యావత్తును నశింపజేశాను. వడగండ్లు పొలములోని ప్రతి కూరను తెడగొట్టెను, పొలములోని ప్రతి చెట్టును విరుగగొట్టెను. 26వ వచనం. అయితే ఇశ్రాయేలీలున్న గోషేను దేశంలో మాత్రము వడగండ్లు పడలేదు. చూసారా? 26వ వచనం. అయితే ఇశ్రాయేలీలున్న గోషేను దేశంలో మాత్రము వడగండ్లు పడలేదు. ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఈ విధ్వంసం జరగలేదు. పాడిందే పాటరా పాసిపళ్ళ దాసరా అని ఒక సామెత ఉంది కదా. మళ్ళీ మామూలే. ఫరో జనాలను పంపించేద్దామని అనుకుంటాడు. మళ్ళా ఈ మీరే అనుకోండి, ఏదో ఒకటి అనుకోండి మనసులో. ఈ పుస్తకం దేవుడిని ఏమనుకుంటారు అనుకోండి. మళ్ళా ఫరోని హృదయం కఠినం చేశాడు. ఇంతవరకు ఈ భాగాన్ని ముగిస్తూ ఉన్నాను. మళ్ళీ 10వ అధ్యాయము 10వ భాగంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.